ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించి కొత్త ఆధారాలు లభించడంతో ఈ ఉదయం దుర్గ్ జిల్లాలోని బిలాయ్ ప్రాంతంలో బఘేల్ నివాసంలో సోదాలు ఈడీ అధికారులు నిర్వహించారు. అయితే ఈ సమయంలో చైతన్య బఘేల్ అధికారులకు సహకరించకపోవడంతో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. మద్యం కుంభకోణంతో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది అనే ఆరోపణలున్నాయి. ఇందులో చైతన్య బఘేల్ పాత్ర ఉందని అభియోగాలొచ్చాయి. దీనిపై ఈడీ కేసు నమోదు చేసింది. మద్యం సిండికేట్ కు 2,000 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరిందని కూడా తెలిపింది. ఇక మద్యం కుంభకోణానికి సంబంధించి కొత్త ఆధారాలు లభించడంతో అలాగే దుర్గ్ జిల్లాలోని బిలాయ్ ప్రాంతంలో బఘేల్ నివాసంలో ఈడీ సోదాలు జరిగాయి. ఇందులో సహకరించకపోవడంతో చైతన్య బఘేల్ ని అరెస్ట్ చేశారు. వివరాలు ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్యను ఈడీ అరెస్ట్ చేసింది. 2,000 కోట్ల నిక్కర్ స్కామ్ లో చైతన్య పేరు స్పష్టంగా అందులో పేర్కొన్నారు. ఇక మనీ లాండరింగ్ కేసులో చైతన్యను అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఈడీ తెలిపింది. ఉదయం నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నివాసం ఆయన పరిసర ప్రాంతాల్లో ఈడీ ఉదయం నుంచి పెద్ద ఎత్తున కూడా దాడులు చేస్తూ అనేక డాక్యుమెంట్లు కూడా సోదాలలో వైపు భూపేష్ బఘేల్ కుమారుడైన చైతన్యను అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఉదయమే ప్రకటించడం జరిగింది. మొదట ఆయన నివాసానికి వెళ్లి అక్కడ విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా కుమారుడు సహకరించడం లేదంటే కూడా ఈడీ ఆయన వెంటనే అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి నేరుగా ఛత్తీస్గఢ్ లోని ఈడీ కార్యాలయానికి తరలించడం జరిగింది. అయితే ఉదయం భూపేష్ బఘేల్ నివాసానికి ఈడీ అధికారులు వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలంతా కూడా వారి నివాసం ముందుకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ఈడీకి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు గుర్తిస్తున్నారు. దాదాపు సిబిఐ, ఈడీ కావచ్చు, ఇతర స్వతంత్ర దర్యాప్తు సంస్థలన్నింటినీ కూడా బీజేపీ కలుషితం చేస్తుంది. పూర్తిగా కూడా ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ కూడా పనిచేస్తుంది. దాదాపు 2 ఏళ్ల కాలం నుంచి కూడా భూపేష్ బఘేల్ను అనేక అంశాలలో ఈడీ ఇరకాటంలో పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం దానికి ప్రేరేపించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే తన కుమారుడైన చైతన్య కూడా ఈ రోజు అదుపులోకి తీసుకున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యం. మరోవైపు కాంగ్రెస్ సంబంధించిన ప్రమోద్ తివారీ లాంటి అనేక మంది నేతలు కూడా ఈ రోజు జరిగిన పరిణామాలను కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దాదాపు అనేక రాష్ట్రాల్లో ఈడీ, సిబిఐతోని కేంద్ర ప్రభుత్వం వారికి నచ్చిన వారిని కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వారిని కావచ్చు కట్టడి చేసేందుకు కావాలనే ఈ ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ఛత్తీస్గఢ్ సీఎం గా భూపేష్ బఘేల్ ఉన్న సందర్భంలో దాదాపు లిక్కర్ లో అనేక జోక్యాలు చేస్తున్నారు, మనీ లాండరింగ్ పాల్పడ్డారు. చైతన్య బఘేల్ నేరుగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి తాజాగా ఈడీ అధికారులు మాత్రం భూపేష్ బఘేల్ కుమార్ని అరెస్ట్ చేసి ప్రస్తుతానికి ఈడీ కార్యాలయం తరలించారు. దాదాపు ఆయనను ఈడీ విచారించేందుకు కూడా కోర్టులో హాజరుపరిచి కస్టడీ కూడా అడిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్.